హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎల్పిఎన్. మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మాడిపోయి నల్లగా మారిన మిర్చి తోటకి గ్రోత్ రావాలంటే ఎలాంటి మందులు పిచికారీ చేయాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక విజ్ఞప్తి, మన ఛానల్ని చూస్తున్న రైతు మిత్రులు వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. మీరు ఇలా చేసుకోవడం వల్ల నేను చేసే మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సాధారణంగా చూసుకుంటే తామర పురుగు మరియు నల్లి మిరప పంటకు గణనీయమైన నష్టాన్ని అయితే కలిగించే పురుగులు. పంట దిగుబడి మరియు నాణ్యతను కాపాడడానికి ఈ పురుగుల నుండి పంటను రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి మిరప పంటను మొలక దశ నుండి పునరుత్పత్తి దశ వరకు పంటను ఆశించడం అయితే జరుగుతుంది. వివిధ రకాల నల్లి పురుగులలో పసుపు నల్లి పంటకు ఎక్కువ హాని కలిగిస్తుంది. నల్లి యొక్క దశను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నల్లి రెండు దశల్లో ఉంటుంది. ఒకటి రెక్కల పురుగు దశల్లో ఉంటుంది, మరొకటి పిల్ల దశలో అయితే ఉండడం జరుగుతుంది. మిరప పంట ఆకులు, కొమ్మలు, మొగ్గలు, పండ్లు ఏమి వదలకుండా వీటి రసాన్ని పీల్చి నష్టాన్ని అయితే కలిగిస్తాయి. ఈ నల్లి పురుగులు వేడి మరియు పొడి వాతావరణ పరిస్థితులను తట్టుకొని పూత మరియు కాయ ఏర్పడే దశలో తీవ్ర నష్టాన్ని అయితే కలిగించడం అయితే జరుగుతుంది. నల్లి ఆశించిన మిరప తోటను కనుక మనం గమనించినట్లయితే అందులో కనబడే లక్షణాలు: ఆకులు క్రిందికి వంగడం కానీ మరియు ఆకులు ముడతలు పడడం గమనించవచ్చు. ఆకులు పెలుసుగా మారి ఆకులు దిగువ భాగాన పొక్కులు కనిపించడం కూడా జరుగుతుంది. ఈ నల్లి సోకిన ఆకులు బోర్లా ఉన్న పడవ ఆకారంలో కనిపించడం అయితే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అయితే నల్లి సోకిన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో అయితే కనిపిస్తుంది. మిర్చి తోటలో చెట్ల చిగుర్లు మాడిపోవడం, మొగ్గలు రాలిపోవడం వంటివి కనుక జరిగినట్లయితే నల్లి తీవ్రత అధికంగా ఉన్నట్లు మనం గమనించాలి. ఈ నల్లి గురించి నేను చేసిన చాలా వీడియోలలో అయితే వివరించడం అయితే జరిగింది. అలా వివరించడానికి గల కారణం, ఈ నల్లి గురించి రైతులకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలో అనేది అర్థమైద్ది. అందుకే ప్రతి వీడియోలో అయితే వివరించడం జరుగుతుంది, గమనించగలరు. ఇలా నల్లగా మారిపోయింది తోట అంటే దీనికి 3 రకాల సమస్యలు అయితే ఏర్పడినట్టు. అది నల్లి తీవ్రత అధికంగా ఉన్నట్లు, అలాగే తలమాడు కూడా ఉంటుంది, మరియు గ్రోతింగ్ అసలే లేనట్టు మనకు కనబడుతూనే ఉంది. దీనికి స్ప్రే చేయవలసిన మందు మిటిగేట్. ఇది ఇసాగ్రో కంపెనీ వాళ్ళది. ఇందులో పైరిప్రోక్సిమేట్ అనే కెమికల్ అయితే ఉంటుంది. ఇది పసుపు నల్లిని సమర్థవంతంగా నివారిస్తుంది. దీంతో కాంబినేషన్గా బావిస్టాన్ ఒకటి తీసుకోండి, మరియు ప్యాంటాక్ ప్లస్, ఈ మూడిటి కాంబినేషను బాగుంటుంది. మిటిగేటు నల్లికి, అలాగే బావిస్టాను తలమాడుకి, ప్యాంటాక్ ప్లస్ ఇది ఎగురి రావడానికి పనిచేస్తుంది. ఈ ప్యాంటాక్ ప్లస్ స్థానంలో వేరే ఎగురు మందు కూడా వాడుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్, బాయ్.